హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి నా అన్ని ట్యాంక్స్ అయితే అప్డేట్ అయితే మీకు ఈరోజు వీడియోలు ఇస్తాను. అండ్ కొత్త వీడియోస్ ఏం వస్తలేవు, ఎందుకంటే నేను ఏమి కొత్త వీడియోస్ ఏం తీసలేను. సో అందుకని వీడియో ఏం పెట్టట్లేను. అండ్ నెక్స్ట్ ఈ వీడియో అయిపోయినాక మీకు ఒక షార్ట్ వస్తుంది, ఎందుకంటే బన్నీపేటలో ప్లాన్స్ అయితే ఆర్డర్ చేస్తాను. అది కూడా షార్ట్ అయితే వీడియో అయితే పెడతాను. అది వీడియోలో పెట్టాను, జస్ట్ ఒక షార్ట్ ప్లాన్స్ వీడియో, ఇంకా దాన్ని ఎక్కడైతే షిఫ్ట్ చేస్తున్నానో అదైతే వీడియో అయితే పెడతాను షార్ట్లో. అండ్ ఇంకొకటి పాండ్ వీడియో కూడా వస్తుంది. నాకు గప్పీస్ ఫిష్ పాండ్ నాకు టెర్రస్ గార్డెన్లో అయితే పెట్టాను. సో అది కూడా వీడియో వస్తుంది. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నా దగ్గర ఏమేమి ఫిషెస్ ఉన్నాయి, ఫుడ్, మెయింటెనెన్స్, ఇంకా యాక్వేరియం ఏమేమి చేపలు ఉన్నాయి అవన్నీ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ ట్యాంక్ వచ్చేసి నాది బ్యాంబూ ట్యాంక్. ఇవ్వండి, ఇది నా బ్యాంబూ ట్యాంక్. ఇది వచ్చేసి 1.5 feet ట్యాంక్, మీకు అందరూ తెలిసింది. సో ఈ ట్యాంక్ ఓల్డ్ వచ్చేసి ఇప్పుడు 5 months అవుతుంది. ఈ ట్యాంకు నేను సెటప్ చేసి. ఇవ్వండి, దీంట్లో అయితే 2 female బీటాస్ ఉన్నాయి, అండ్ నియాన్ టెట్రాస్ ఉన్నాయి, అండ్ 5 స్ట్రిమ్స్ ఉన్నాయి, ఎల్లో స్ట్రిమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ అయితే కనిపిస్తున్నాయి లోపల ఉంటాయి. టోటల్ అయితే 5 స్ట్రిమ్స్. అండ్ ఇక్కడ మీరు అక్వాస్కేపింగ్ చూసుకుంటే మొత్తం బ్యాంబూ అక్వాస్కేప్. ఈ వీడియో నా ఛానల్లో ఉంది, ప్లీజ్ ఒకవేళ ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి చూడండి. అండ్ ఇది వచ్చేసి నా దీంట్లో ఏం పెట్టాలంటే ప్లాంట్స్ కొరంబోసా, ఇవ్వండి అక్కడ ఇక్కడే ఉంది అంతా. మిగతా అంతా మనకి క్రిప్టోకాన్ వెనిటా బ్రౌన్ ఇది, అండ్ క్రిప్టోకాన్ వాటర్ ట్రంప్ ఇదంతా. సో ఇట్లా అయితే మొత్తం మంచిగా కార్పెట్ లాగా అయిపోయింది ట్యాంక్ అంతా. అండ్ నేనైతే మెయింటెనెన్స్ వీక్లీ వన్స్. అండ్ నేను ఇక్కడ ఒక స్పాంజ్ ఫిల్టర్ అయితే పెట్టుకున్నాను. సో ఇది మన బ్యాంబూ అక్వాస్కేప్ అప్డేట్. దీనికి వచ్చేసి 5 months అయింది. అండ్ మళ్ళీ మీకు అప్డేట్ కూడా ఇస్తూనే ఉంటాను ఈ వీడియోలో. నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి షాలో ట్యాంక్. ఇదైతే సెటప్ చేసి జస్ట్ 1 month అవుతుంది. అండ్ ఇది వచ్చేసి నా షాలో ట్యాంక్. అండ్ నేనైతే హెయిర్ గ్రాస్ అయితే పెట్టాను. సో అది సక్సెస్ కాలేదు, మెల్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడైతే మీరు క్లియర్ కూడా వచ్చి ఇక్కడ చిన్న చిన్న గ్రోత్ అయితే స్టార్ట్ అయింది హెయిర్ గ్రాస్కి. సో చూద్దాం, ట్రై చేస్తాం. ఇవ్వండి ఇక్కడ. ఇప్పుడు ఇది వచ్చేసి రివర్స్ స్టైల్ అక్వాస్కేప్. దీన్ని కూడా వీడియో అయితే పెట్టాను, మీరు కావాలంటే వెళ్ళి నా ఛానల్ చెక్ చేయండి. అండ్ నేనైతే ఇక్కడ కార్పెట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇదిగోండి, మీరు బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ మనకి పాలిస్ ఫార్మా ఉంది. అండ్ పాలిస్ ఫార్మాని నేనైతే కార్పెట్ లాగా చేద్దామైతే అనుకుంటున్నాను మొత్తం. ఎందుకంటే జస్ట్ ఒక 3 stems పెట్టాను అక్కడ వెనకాల సైడు. ఇప్పుడైతే మొత్తం ఇట్లా కార్పెట్ లాగా అయిపోయింది. అండ్ ఇదిగోండి, మీరు పైన చూడొచ్చు. అట్లా నేనైతే మొత్తం బ్యాక్ సైడ్ అంతా కార్పెట్ అయితే చేద్దామని, ఇదంతా ఇక్కడంతా కార్పెట్ చేస్తాను మొత్తం వెనకాల సైడు. ఇదంతా వెనకాలంతా కార్పెట్ చేస్తాను. అండ్ నేను అయితే ప్లాంట్స్ కూడా ఆర్డర్ చేశాను, పాలిస్ఫార్మా, హైడ్రోఫిలా పాలిస్ఫార్మా. అండ్ ఇక్కడ వచ్చేసి క్రిప్టోకాన్ గ్రీన్ ఉంది, అండ్ క్రిప్టోకాన్ బ్రౌన్. అండ్ ఇది వచ్చేసి కాంపాక్ట్. అండ్ ఇది వచ్చేసి మన కొరంబోస్ అని ఉంది సేమ్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వాటర్ లిల్లీ ఉంది, హెయిర్ గ్రాస్ ఉంది. హెయిర్ గ్రాస్ గ్రోత్ అయితే స్టార్ట్ అవుతుంది. సో చూద్దాము, మళ్ళీ ఇది మంచి గ్రోత్ అయ్యి ట్యాంక్ అంతా సెట్ అయినప్పుడు మళ్ళీ మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ట్యాంక్ వచ్చేసి, అండ్ మీకు చెప్పడం వస్తున్నా, ఇది నా హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్. అండ్ ఇక్కడ వచ్చేసి మేల్ బీటా ఫిష్ ఉంది దీంట్లో. అండ్ ఇది వచ్చేసి బేబీ నుంచే ఇంత పెద్ద అయింది నా దగ్గర ఉంది. ఇవ్వండి, ఇది వచ్చేసి మేల్ బీటా ఫిష్. అండ్ నెక్స్ట్ మీకు ఇంకొక ట్యాంక్ అప్డేట్ అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నా ఇంకొక 1.5 feet ట్యాంక్ అప్డేట్. అండ్ అయితే ఇదైతే రీసెంట్గానే స్కేప్ చేశాను. 2 డ్రిఫ్ట్ పెట్టి ప్లాంట్స్, అండ్ ఇంకోటి ఒక హైడింగ్ స్పాట్ పెట్టాను. అండ్ ఇక్కడైతే ఒక ఏంజల్ ఉంది. సో దానికి ట్రీట్మెంట్ కోసం అని ఈ ట్యాంక్లో అయితే పెట్టాను. ప్రస్తుతానికి అయితే ట్యాంక్ అయితే ఖాళీగానే ఉంది. ఇంకా సైక్లింగ్ ప్రాసెస్ అయితే నడుస్తుంది. జస్ట్ ఒక 1 week అవుతుంది, 1-2 weeks అవుతుంది అంతే నేను సెటప్ చేసి. దీని వీడియో కూడా వస్తుంది, కానీ మంచి ప్లాంట్ గ్రోత్ వచ్చినాక, ఫిషెస్ యాడ్ చేసినాక దీని అయితే గ్రోత్ వస్తుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు కోకోనట్ షెల్ పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నా పాత డ్రిఫ్ట్ ఉండే, నేను కలెక్ట్ చేసిన డ్రిఫ్ట్ ఇవన్నీ. అండ్ ఇక్కడ ఒక స్పాంజ్ ఫిల్టర్ కూడా పెట్టుకున్నాను. ఇవన్నీ స్పాంజ్ ఫిల్టర్ పెట్టుకున్నాను. అండ్ ప్లాంట్స్ గ్రోత్ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. సో మెల్లగా అయితే చాలా టైం పడుతుంది. నేను ఇదంతా గ్రోత్ అయితే అయినాక మీకు మళ్ళీ చూపిస్తాను, ఇదంతా గ్రోత్ అయినాక. అండ్ ఇది ఇంకా జస్ట్ 2 weeks అవుతుంది. తర్వాత మొత్తం అయిపోయినాక నేనైతే దీంట్లో ప్రీ పప్పర్ అని అనుకుంటున్నాను, చూద్దాం. ఫిషెస్ యాడ్ చేసినప్పుడు ఈ వీడియో కూడా వస్తుంది మీకు కంపల్సరీ. సో ఇది వచ్చేసి ఇంకో 1.5 feet ట్యాంక్ అప్డేట్. అండ్ నెక్స్ట్ ట్యాంక్ వచ్చేసి ఏంజల్ ఉంది, బ్యాక్ సైడ్ ఉంది ఏంజల్, వైట్ కలర్ ఏంజల్. సో దానికి అయితే కొద్దిగా హెల్త్ బాగాలేదు, అందుకని ఈ ట్యాంక్లోకి అయితే షిఫ్ట్ చేస్తాను ప్రస్తుతానికి. అండ్ ఇప్పుడైతే అది ఫుడ్ తీసుకుంటుంది. ఇవన్నీ లోపల హైడ్ అయింది వైట్ ఏంజల్ అది.
అక్కడ ఉంది ఇదిగోండి, అది ఏంజల్. దీనికి కొంచెం ట్రీట్మెంట్ నడుస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు ట్యాంక్ వచ్చేసి 1 feet ట్యాంక్ అప్డేట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నా 1 feet ట్యాంక్ అప్డేట్. అండ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి స్కేప్ చేసి జస్ట్ 1 month అవుతుంది అంతే. అండ్ మీరైతే ప్లాంట్ గ్రోత్ చూడొచ్చు. ఇక్కడ రొటేలా రెడ్ అయితే మనకి పెరిగింది. అండ్ మళ్ళీ నేను ట్రిమ్ చేసి మళ్ళీ రీప్లాంటింగ్ అయితే చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పాలిస్ఫార్మా ఉంది ముందు సైడ్, ఇక్కడ పాలిస్ఫార్మా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి కపంబా ఉంది, ఇక్కడ బ్యాక్ సైడ్ కపంబా, ఇక్కడేమో మనకి పాలిస్ఫార్మా. అండ్ ఇక్కడంతా జావా మాస్ ఉంది పాట్స్ పైన. గ్రోత్ అయితే అవుతలేదు మాస్, ఎందుకంటే ఇప్పుడు వాటి మెయిన్ సీజన్ వచ్చేసి రెయినీ సీజన్, వింటర్ సీజన్లో మాస్ అయితే మనకి మంచిగా పెరుగుతుంది. సో టైం పడుతుంది, అలా అని చనిపోతలేదు కాబట్టి నేను పెంచుతాను దాన్ని, అలాగే ఉంచుతాను. సో ఇంకా ఈ ట్యాంక్కి 1 month కాబట్టి మనకి ఏమంత పెద్ద చేంజెస్ అయితే ఉండవు. సో మెల్లగా అప్డేట్ అంటే ట్యాంక్ ఓల్డ్ అయ్యే కొద్దీ మనకి ప్లాంట్స్ కూడా మంచి గ్రోత్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి నా ట్యాంక్ 1 feet. అండ్ దీనిలో అయితే ఇవ్వండి జీబ్రా డానియల్స్ ఉన్నాయి, 4 జీబ్రా డానియల్స్ ఉన్నాయి. అండ్ 1 మేల్ బీటా ఉంది. సేమ్ ఇది కూడా బేబీ నుంచే పుట్టింది, ఇది బేబీ నుంచి ఇంత పెద్ద అయింది. అండ్ ఇప్పుడు ఇదొక మేల్, ఇక్కడ ఒక మేల్ ఉంది మనకి, ఇవ్వండి ఇది. అండ్ ఇది వచ్చేసి కొద్దిగా పెద్ద ఉంది, ఇది చిన్నది, ఎందుకంటే దీనికి ఫుడ్ దొరకక ఇంకా అట్లే సైజులో ఉంది. సో సపరేట్ వేసుకున్నాను. ఇప్పుడు మంచి గ్రోత్ అయింది. అండ్ టేల్ కూడా మంచి గ్రోత్ అయితే వస్తుంది. ఇక్కడైతే నేను 3 pots పెట్టుకున్నాను. సో ఇది నా 1 feet ట్యాంక్ అప్డేట్. అండ్ దీన్ని కూడా ఒక స్పాంజ్ ఫిల్టర్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఇంకొకటి చూపిస్తాను, నేను రీసెంట్గా అయితే తయారు చేసుకున్నాను. జస్ట్ ఇక మా ఇంట్లో ఒక కంటైనర్ ఉంది నార్మల్గా బాక్స్ 8 కంటైనర్. సో దాన్ని ఏం చేస్తానంటే ఇలా మనకి కింద కంపోస్ట్ లేయర్ అయితే వేసుకున్నాను. ఇవన్నీ మీకు చూపిస్తాను. ఇక్కడైతే మనకి గార్డెన్ సాయిల్ వేసుకున్నాను. అండ్ ఇక్కడ మీరు ముందు చూడవచ్చు, ఇక్కడ అంతా మనం అక్వేరియం శాండ్ అయితే వేసుకున్నాను. నేను ఇది అక్వేరియం శాండ్ ఈ పక్కన ట్యాంకులకి వెళ్ళి తీసుకొని ఇక్కడైతే వేసుకున్నాను. అండ్ ఇవన్నీ ఇక్కడ ప్లాంట్స్ అయితే పెట్టుకున్నాను, క్రిప్టోకాన్, మళ్ళీ కొరంబోసా పెట్టుకున్నాను. అండ్ జావా మాస్, ఇంకా లావారాక్ పెట్టుకున్నాను. అండ్ ఒక డ్రిఫ్ట్ అండ్ ఒక ఫ్లోటింగ్ ప్లాంట్ అయితే వేస్తాను, ఫ్రాక్ బెట్. అవ్వండి జస్ట్ ఇది టెస్ట్ చేద్దామని. దీంట్లో అయితే ఏం వేయలేను, ఫిష్ కానీ ష్రింప్ ఏదైతే ఏం వేయలేను, జస్ట్ ఇవన్నీ ఇదొకటి ఎయిర్ టైట్ కంటైనర్లు అయితే సెటప్ చేసుకున్నాను. సో చూద్దాం, దీన్ని కూడా అప్డేట్ అయితే ఇస్తాము, కానీ షార్ట్లో పెడతాను దీని అప్డేట్. జస్ట్ ఇది తయారు చేసి 1 day అవుతుంది అంతే, ఏం ఎక్కువ సెటప్ అయితే ఏం చేయలేను. ఇది దీని అప్డేట్. అండ్ నెక్స్ట్ ట్యాంక్ వచ్చేసి మనకి 2 feet ట్యాంక్ అప్డేట్. అండ్ మీరు చూస్తున్నారంటే ఈ 2 feet ట్యాంక్ ఇక్కడ ఉండేది, ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ చేస్తాను, ఎందుకంటే గౌరమి కోసం. మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ ఫిష్ అయితే మా గౌరమి. ఇది చిన్నప్పటి నుంచి మా దగ్గర ఉంది, ఇదిగోండి జైంట్ గౌరమి. అండ్ దీనికైతే నేను ఫీడింగ్ చికెన్, ఇంకా లైఫ్ ఆయిల్ ఫుడ్ ఇస్తాను. అండ్ ఏమైనా చేపలు చనిపోయినా కానీ ఏమైనా అట్లా ఉంటే అవి కూడా ఫీడ్ చేస్తాను. అండ్ ఇవ్వండి దీనికైతే ఒక పెద్ద 2 feet ట్యాంక్ సెటప్ ఇచ్చాను. ఇంత ఉండే చిన్న సైజు అండ్ ఇంత పెద్ద అయిపోయింది మొత్తము గౌరమి. అండ్ మీకు క్లియర్గా చూపిస్తాను అండి, ఇవ్వండి మంచిగా గ్రోత్ అయితే వచ్చింది. ఇది మా ఇంట్లో అందరికీ రియాక్ట్ అవుతుంది. ఎవరైనా ఇక్కడ కూర్చున్నారంటే అది ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడనే ఉంటుంది వాళ్ళు పోయేంత వరకు. ఇవ్వండి ఇది నా గౌరమి. అండ్ నేను ఇట్లానే దీన్ని పెంచుతాను. ఇది ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు నాతోనే ఉంటుంది. ఇది ఒక్కటే ఉంది నా దగ్గర ఇప్పుడు మాస్టర్ ఫిష్. ఇది వచ్చేసి జైంట్ గౌరమి. అండ్ దీని ట్యాంక్ సెటప్ ఏం లేదు, సింపుల్ శాండ్ ఉంది, రాక్ అండ్ సింపుల్ ఒక స్పాంజ్ ఫిల్టర్ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ మనం హీటర్ అయితే పెట్టుకున్నాను. హీటర్ అయితే యూజ్ చేస్తలేను, జస్ట్ సమ్మర్లో అట్లా యూజ్ చేస్తాను అవసరం ఉంటేనే. ఇదిగోండి ఇది వచ్చేసి నా 2 feet ట్యాంక్ అప్డేట్. అండ్ వాటర్ కూడా తగ్గిపోయిన వాటర్ వస్తుంది. అండ్ దీనికి కూడా మెయింటెనెన్స్ వచ్చేసి వీక్లీ వన్స్ అయితే వేస్తాను, ఎందుకంటే గౌరమి ఏమంత ఖరాబ్ అయితే వేసాలో ట్యాంక్ని. జస్ట్ ఇవ్వండి అగ్రెసివ్ అయితే ఫుల్ ఉంటుంది, ఇది మొత్తం శాండ్ అంతా లేపుతుంది. అండ్ ఇది వచ్చేసి నా 2 feet ట్యాంక్ అప్డేట్. అండ్ ఇది వచ్చేసి దీనిలో గౌరమి ఒకటి. అండ్ మీకు ఇప్పుడు నా 3 feet ట్యాంక్ అప్డేట్ అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నా 3 feet ప్లాంటెడ్ ట్యాంక్ అప్డేట్. అండ్ మీరు చూడవచ్చు చాలా చేంజెస్ అయితే అని. ఫస్ట్ ఒక సెటప్ చేశాను. అండ్ నేను విలేజ్కి వెళ్ళడం వల్ల మొత్తం ప్లాంట్స్ అన్నీ మెల్ట్ అయిపోయినాయి లైట్ లేక. సో అందుకని నేను ఏం చేశానంటే ఆ ప్లాంట్స్ అంతా తీసేసి మళ్ళీ ట్యాంక్ని అంతా రీస్కేప్ చేశాను. అండ్ మీరు చూడవచ్చు ఇక్కడైతే పెద్ద స్టోన్స్ అయితే యూజ్ చేశాను, రౌండ్ స్టోన్స్.
అండ్ ఇక్కడ నేనైతే రివర్స్ స్టైల్ అనుకుని అయితే పెట్టాను. అండ్ మీరు ఇక్కడ చూడవచ్చు కొన్ని అనుబియస్ ఉంది, ఇవ్వండి ఇక్కడ అనుబియస్ ఉంటుంది కింద, ఇక్కడ అనుబియస్ ఉంది, ఇవన్నీ క్రిప్టోకాన్ ఇది. అండ్ వెనకాల మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే వ్యాలెస్నేరియా ఉంది. అండ్ దాని బేబీస్ కూడా స్టార్ట్ అయినాయి, సో చూద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి క్రిప్టోకాన్ ఉంది, అండ్ ఇక్కడ వచ్చేసి క్రిప్టోకాన్ గ్రీన్ ఉంది, అండ్ ఇక్కడ మనకి వాటర్ లిల్లీ ఉంది. అండ్ ఇది వచ్చేసి క్రిప్టోకాన్ అంతా క్రిప్టోకాన్ ఉంది. అండ్ ఇది వచ్చేసి క్రిప్టోకాన్ టాల్ వెరైటీస్ ఇది. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇదిగోండి మొత్తం క్రిప్టోకాన్ టాల్, ఇదంతా క్రిప్టోకాన్ వెరైటీ. అండ్ మీరు ఇంకా వెనకాల సైడ్ చూసుకుంటే ఇది వచ్చేసి నా 3 feet ట్యాంక్. అండ్ దీనికోసమే ప్లాన్స్ అయితే మళ్ళీ ఆర్డర్ చేస్తాను బండికాట్లో, తొందరలో వస్తాయి. అవి రాగానే మళ్ళీ మీకు షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను ఒక టాప్ ఫిల్టర్ అయితే యూజ్ చేస్తున్నాను. 24/7 అయితే టాప్ ఫిల్టర్ నడుస్తూనే ఉంటుంది. అండ్ ఇక్కడ 2 బ్లాక్ ఏంజల్స్, 2 వైట్ ఏంజల్స్, అండ్ 7 టెట్రాస్, అండ్ గౌరమి ఉంది, అండ్ ఒకటే సైమీస్ అలిగేటర్ ఉంది. అది ఇక్కడ ఉన్న లోపల ఉంటుంది, అవును ఇక్కడ ఉంది సైమీస్ అలిగేటర్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ క్లియర్ చూడండి, ఇది ఒకటి అలిగేటర్ ఉంది. అండ్ మీకు ఇప్పుడు ఇది లైటింగ్ వచ్చేసి నేను ఆల్గే ఎక్కువ అవుతుందని లైటింగ్ అయితే చేంజ్ చేస్తాను. మీకు మళ్ళీ డార్క్ లైట్ వేసి కూడా చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బ్రైట్ లైట్. ఇదైతే ఎక్కువసేపు అయితే యూజ్ చేస్తలేదు, ఎందుకంటే ఆల్గే అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. బ్రౌన్ ఆల్గే వస్తుంది మెయిన్గా. ఆ బ్రౌన్ ఆల్గే వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ప్లాంట్ గ్రోత్ అయితే అయిపోతుంది. అండ్ ఇదిగోండి ఇట్లా లీఫ్ పైన మొత్తం బ్రౌన్ ఆల్గే వస్తుంది. అందుకని నేను ఆ లైటింగ్ తీసేసి ఇంకొక లైట్ అయితే షిఫ్ట్ చేస్తాను. అట్లా షిఫ్ట్ చేసి 2-3 days అవుతుంది. సో దాన్ని కంటిన్యూ చేస్తాను. రిజల్ట్ వచ్చేదాన్ని బట్టి మళ్ళీ నేను అడ్జస్ట్ చేసుకుంటాను లైటింగ్. అండ్ ప్రస్తుతానికి అయితే దీంట్లో ఇవ్వండి ఈ ఫిషెస్ అవుతుంది ఇవ్వండి. అండ్ నేనైతే ఇప్పటికీ ఏం ఫిషెస్ అయితే యాడ్ చేయను, దీనిలో ఏం ఫిషెస్ కూడా యాడ్ చేయను. చేసే ఆల్లిగేటర్ లేదంటే స్నేల్స్ అయితే యాడ్ చేస్తాను తప్ప వేరే ఏం చేయను. అండ్ ఇవే ఎందుకంటే ఏంజల్స్ ఇప్పుడు పెద్ద అవుతున్నాయి, కొద్దిగా అగ్రేషన్ కూడా పెరుగుతుంది, అందుకని వేరే ఏంజల్స్ని కూడా కొట్టింది. అండ్ రీసెంట్గా ఒక ఏంజల్ కూడా చనిపోయింది, అందుకని నేను ఇవి రెండు పేర్ అయినాయి. అందుకే నేను ఏమి ఫిషెస్ అయితే యాడ్ చేయను, ఓన్లీ టెట్రా, ఈ గౌరామిస్ అండ్ సైమీస్ అలిగేటర్ ఒకటే దీంట్లోనే ఉంటుంది. నేను ఇది కూడా టెంపరేచర్ థర్మోమీటర్ కూడా పెట్టుకున్నాను. సో ఇది వచ్చేసి నా 3 feet ట్యాంక్ అప్డేట్. అండ్ మళ్ళీ దీని అప్డేట్ షార్ట్లో వస్తుంది. సో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకొని నేను షార్ట్ అప్లోడ్ చేయను, మీరు మళ్ళీ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఇంకొక ట్యాంక్ అప్డేట్ వస్తుంది. టోటల్గా అయితే నా దగ్గర 7 ట్యాంక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నా 1 feet ట్యాంక్, ఇంకొకటి చిన్నది నేనైతే ఇట్లా సెటప్ చేసుకున్నాను. ఇవన్నీ ఇది ఒక DIY లైట్. అండ్ ఇది వచ్చేసి లైట్ 12 watt. అన్నిటికన్నా నా లైటింగ్ ఇదే ఎక్కువ పవర్ఫుల్ లైటింగ్, 12 watt లైటింగ్ అయితే పెట్టుకున్నాను. అండ్ మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ క్లే పాట్ యూజ్ చేసి నేను ప్లాంట్స్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఒక పాట్ ఉంది, అండ్ ఇక్కడ ఎయిర్ పంప్ అయితే పెట్టుకున్నాను. అండ్ మీరు ఇక్కడ క్లియర్ చూడవచ్చు ఫ్రాక్ బీట్ ఉంది. అండ్ ఇది వచ్చేసి జస్ట్ నేను రీసెంట్గా స్కేప్ చేశాను. ఇవన్నీ ఇక్కడైతే ప్లాంట్స్ ఉన్నాయి, ఇక్కడ అంతా జావా మాస్ ఉంది. అండ్ దీంట్లో మెయిన్గా ఉండేది స్ట్రిమ్స్ ఉన్నాయి, చూపిస్తాను. ఇవ్వండి దీనిలో రెడ్ స్ట్రిమ్స్ ఉన్నాయి, రెడ్ స్ట్రిమ్స్, ఎల్లో స్ట్రిమ్స్ ఉన్నాయి, చాలా స్ట్రిమ్స్ ఉన్నాయి అసలు మొత్తం. ఇక్కడ లీఫ్ పైన కూడా ఉంది, ఇవన్నీ స్ట్రిమ్స్ ఉన్నాయి. దీనిలో చాలా అంటే చాలా ఉన్నాయి స్ట్రిమ్స్, మొత్తం స్ట్రిమ్స్ అని. అండ్ ఒక గప్పి కూడా వేసుకున్నాను ఇవ్వండి, ఎందుకంటే మస్కిటో లార్వాలు రాకుండా ఉండడానికని ఒక గప్పి అయితే వేసుకున్నాను ఇవ్వండి. నేనైతే దీనికి ఒకటే 12 hours పైనే పెడతాను, 12 to 13 hours లైట్ అయితే పెడతాను. ఎందుకంటే మంచిగా ఒక ఆల్గే షీట్ అయితే వస్తుంది మనకి సైడ్ వాల్కి అంతా ఆల్గే రావాలని నేనైతే 8 to 13 hours లైట్ అయితే పెట్టుకుంటున్నాను ఇవన్నీ. ఇది వచ్చేసి నా 1 feet ట్యాంక్ అప్డేట్. అండ్ మీకు మళ్ళీ దీని అప్డేట్ అయితే ఇస్తాను, ఎందుకంటే జస్ట్ స్కేప్ చేసి 2-3 weeks అవుతుంది అంతే, ఏమి ఎక్కువ అయితే కావట్లేదు. అండ్ దీనికి ఒకటే ఆల్గే వచ్చింది, పైనుంచి తెచ్చినాను టెర్రస్ గార్డెన్లో నుంచి. నేనైతే ప్లాన్స్ ఉన్నాయి, అండ్ దీనికి కూడా ప్లాన్స్ వస్తున్నాయి, వాటిది కూడా వీడియో వస్తుంది షార్ట్లో, దాన్ని కూడా చూడండి. అండ్ ఇవన్నీ ఇక్కడైతే కొద్దిగా ఆల్గే అయితే స్టార్ట్ అయింది, అండ్ చూద్దాం. మళ్ళీ మంచి ఆల్గే పెరిగినాక ట్యాంక్ అంతా సెటిల్ అయినాక మళ్ళీ మీకు దీని మీద వీడియో అయితే పెడతాను షార్ట్లో. సో ఫ్రెండ్స్, ఇవి నా ట్యాంక్స్. అండ్ నేను ఏం ఫుడ్ వాడుతానో అవి కూడా చూపిస్తాను.
ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నా ట్యాంక్ అప్డేట్. మీకు వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేనైతే నా ఫిషెస్ని వీక్లీ వన్స్ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది, ఎక్కువ ఉండదు. ఎందుకంటే అన్ని ప్లాంటెడ్ ట్యాంక్స్ కాబట్టి మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ నేనైతే నా చేపలకి ఫుడ్ అయితే లైఫ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి లైఫ్ ఆయిల్ మీడియం. నేనైతే ఇది ఏంజల్స్కి, టెట్రాస్కి అయితే వాడుతున్నాను. అండ్ ఇవ్వండి ఇట్లా ఉంటుంది అది. దీంట్లో అయితే పెట్టుకున్నాను నేను ఒక కంటైనర్లో, గ్లాస్ కంటైనర్లో. అండ్ నేను టెట్రాకి, బీటాకి, ఏమైనా చిన్న ఉంటే స్ట్రిమ్స్కి ఇవ్వండి ఇదైతే యూజ్ చేస్తున్నాను. లైఫ్ ఆయిల్ ట్రాపికల్ ట్రీట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ నేను యూజ్ చేసి ఒక 2 to 3 years అవుతుంది నేను లైఫ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. అండ్ మంచి రిజల్ట్ ఉంది. ఏం చేపలు అనేది చనిపోవడం లేదు, ఏమి హెల్త్ ఇష్యూస్ అయితే ఏం లేవు ఇంతవరకు. అండ్ నా దగ్గర ఒక మెడిసిన్ కూడా లేదు, జస్ట్ నా దగ్గర మెడిసిన్ ఉంది ఒకటి అక్వేరియం సాల్ట్ ఒకటే ఉంది అంతే. అదొక్కటి తప్ప నేను ఏం వాడతలేను, ఏం లేదు. మీరు జస్ట్ వీక్లీ వన్స్ మెయింటెనెన్స్ ఒకటే కరెక్ట్ చేయండి. చేపలు అనేవి మంచిగా హెల్తీగా ఉంటాయి అండ్ యాక్టివ్ కూడా ఉంటాయి. ఫుడ్ డైలీ 2 times అయితే ఇస్తాను అంతే. సో ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఇంకొక షార్ట్ వస్తుంది, దాన్ని కూడా చూడండి. అండ్ ప్లీజ్ కమెంట్ చేయండి ఎట్లాంటి వీడియో కావాలో, ఎలాంటివి కావాలో. సో దాన్ని బట్టి నేను మళ్ళీ వీడియో అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.